ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. భారత స్టార్ జావెలియన్ థ్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి తన అద్భుత ప్రదర్శనను ప్రదర్శించాడు. తాజాగా జరిగిన లుసానే డైమండ్ లీగ్ 2వ స్థానంలో నిలిచాడు. 89.49 మీటర్ల ఈటెను విసిరిన నీరజ్ ఈ సీజన్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా నీరజ్ 90 మీటర్ల కల మాత్రం నెరవేరలేదు. గ్రెనడా అథ్లెట్ ఆండర్సన్ పీటర్స్ 90.61 మీటర్ల ఈటెను విసిరి ఈ లుసానై డైమండ్ లీగ్లో మొదటి స్థానంలో నిలిచాడు. జర్మన్ అథ్లెట్ వెబర్ జూలియన్ 87.08 మీటర్లతో మూడో స్థానంలో నిలిచారు. మొదటి త్రో 82.10 మీటర్లు. తొలి ప్రయత్నంలోనే మూడో స్థానంలో నిలిచాడు. కాగా గ్రెనడా ఆటగాడు ఆండర్సన్ పీటర్స్ 86.36 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలవగా, జర్మనీకి చెందిన జూలియన్ వెంబర్ 85.7 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. రెండో రౌండ్లో నీరజ్ కాస్త మెరుగ్గా రాణించి 83.21 మీటర్లు విసిరినా అగ్రస్థానానికి చేరలేకపోయాడు. 88.49 మీటర్ల భారీ త్రోతో అగ్రస్థానంలో నిలిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెంబర్ కూడా అతనికి 87.8 మీటర్లు విసిరి గట్టి పోటీని ఇచ్చేందుకు ప్రయత్నించగా, నీరజ్ మూడో రౌండ్లో 83.13 మీటర్లు విసిరాడు.